గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి నిధుల విషయంలో రాష్ట్రాలపై కేంద్రం భారం మోపిందని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీ ఉపాధి హామీ పథకంపై చర్చ సందర్భంగా సీతక్క పలు అంశాలు వెల్లడించారు. గతంలో 100 రోజుల ఉపాధి హామీ పని దినాలకు కేంద్రమే నిధులు రిలీజ్ చేసేదని, ఇప్పుడు 120 రోజులకు పని దినాలు పెంచినా 70 రోజులకే కేంద్రం నిధులిస్తోందని, మిగతా 50 రోజులకు రాష్ట్ర నిధులు భరించాల్సి వస్తోందని సీతక్క అన్నారు. మహనీయుడు మహాత్మా గాంధీ గారి పేరు తొలగిస్తూ కొత్తగా 2025 డిసెంబర్ 1వ తారీఖు నాడు పార్లమెంట్లో విబిజీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం యొక్క స్వరూపం చూస్తే నిధులు ఇప్పటి వరకు 100% కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100% కేంద్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేసేది అధ్యక్ష. ఇప్పుడు కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య నిధుల భాగస్వామ్య విధానం 60-40 లాగా 60-40 లాగా ఉండాలని, 60% కేంద్రం 40% ఇప్పుడు రాష్ట్రం భరించాలని ఈ చట్టం చెప్తుంది అధ్యక్ష. దీని ప్రకారం చూస్తే మనము గతంలో ఉన్న చట్టం 100 రోజులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు 125 రోజులు పెంచినమని చెప్పినప్పటికీ ఈ నిష్పత్తి ప్రకారంగా చూసినప్పుడు 75 రోజులు మాత్రమే కేంద్రం పైన భారం పడుతుంది, 50 రోజులు స్టేట్ గవర్నమెంట్ మీద భారం పడుతుంది అధ్యక్ష. పథకం అమలు కోసం సిబ్బంది పరిపాలనా సంస్థాగత వ్యవస్థ మద్దతు కోసం మొత్తం పనుల వ్యయంలో పరిపాలక భాగాన్ని 6% నుండి 9% పెంచినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో చూపించడం జరిగింది అధ్యక్ష. 6% గతంలో MGNREGS లో 6% 100% కేంద్ర ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇప్పుడు 60-40 రేషియోలో 9% పెంచిన దాంట్లో మనం చూసినప్పుడు కేంద్రం మీద కేవలం 5% మాత్రమే భారం పడుతుంది అధ్యక్ష. ఈ పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి సాలరీస్ కానీ